తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ షిప్మెంట్ అంశం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం వస్తున్న లెక్కలు, చర్చలు చూస్తుంటే నిజంగా ఎంత జీతం పెరుగుతుంది అన్న సందేహం ఉద్యోగుల్లో పెరుగుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రభుత్వం 5 డిఏలను షిప్మెంట్‌లో విలీనం చేసే అవకాశంపై చర్చ జరుగుతుంది. అయితే ఈ 5 డిఏలను కలిపిన మొత్తం శాతం సుమారు 9.562% మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది లెక్కలో ఎలా పనిచేస్తుందంటే, ఇప్పటి బేసిక్ పే మీద ఈ 9.562% కలిపి కొత్త బేసిక్‌ను నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 30,000 ఉందనుకుంటే, ఈ విలీనంతో అది సుమారు 32,800 నుంచి రూ. 32,900 మధ్యకు పెరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పెరుగుదల పూర్తిగా కొత్త లాభం కాదు. ఎందుకంటే ఈ శాతం ఇప్పటికే డీఏ రూపంలో జీతంలో భాగంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బేసిక్‌లో విలీనం చేయడం వల్ల కేవలం లెక్కల్లో మార్పు మాత్రమే కనిపిస్తుంది. అసలు లాభం షిప్మెంట్ శాతంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు కనీసం 20% లేదా అంతకంటే ఎక్కువ షిప్మెంట్ ఆశిస్తున్నప్పటికీ ముందుగా ఈ డీఏలను విలీనం చేస్తే ప్రభుత్వం ఇచ్చే షిప్మెంట్ శాతం తగ్గే అవకాశం ఉందని ప్రస్తుతం లెక్కలు సూచిస్తున్నాయి. దీంతో మొత్తంగా చూసినప్పుడు జీతం పెరిగినట్లు కనిపించినా చేతికి వచ్చే నిజమైన పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు డీఏలను ప్రకటిస్తూ ఉద్యోగుల జీతాలను సమయానికి అప్డేట్ చేస్తుంది. కానీ రాష్ట్ర స్థాయిలో డీఏలు ఆలస్యంగా ప్రకటించడం, వాటిని పెండింగ్‌లో ఉంచడం, తర్వాత ఒకేసారి విలీనం చేయడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విధానం వల్లే పీఆర్సీ ప్రక్రియ ఆలస్యం కావడం మాత్రమే కాకుండా ఉద్యోగులకు రావాల్సిన లాభాలు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా ఒకేసారి ఈ 5 డీఏలను విలీనం చేయడం వల్ల షిప్మెంట్ శాతం తగ్గి మొత్తం మీద తీవ్రంగా నష్టపోయే పరిస్థితి రావచ్చని ఉద్యోగ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే వారు ప్రభుత్వ పాత పద్ధతిని కొనసాగించాలని, అంటే డీఏలను విడివిడిగా విడుదల చేస్తూ వాటిని నేరుగా ఉంచి కొత్త పీఆర్సీను ప్రకటించాలని కోరుచున్నారు. మొత్తానికి ఉద్యోగుల ఆశలు, లెక్కలు ఒకవైపు ఉంటే ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం మరోవైపు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 5 డీఏల విలీనం ఉద్యోగులకు పూర్తిస్థాయిలో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.